సాక్షి ఒక కీలకమైన వార్త రాసింది. దేవుడు మాన్యాల భూములు ఏవైతే ఉంటాయో వాటిని కొట్టేస్తున్నారు. దేవుడు మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధం. నీ భూములకు నువ్వే దిక్కు అంటూ దేవుడితో చెప్తున్నారన్నమాట ఈ వార్త రూపంలో. దేవుడు మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టే హారత కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేలం లేకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపేసిందట. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు అనేది ఈ మేరకు 2వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 139 పేరుతో విడుదల చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తుంది అనేది. వాస్తవానికి ప్రభుత్వం జీవో విడుదల చేయాలంటే కేబినెట్ ఏమైనా అడ్డుకుంటారా? కేబినెట్ ఈజీగా ఆమోదించేస్తుంది. ఏముంది దానికి?